హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్. ఇది వచ్చేసరికి 10th క్లాస్ పిఎస్ గ్రాండ్ టెస్ట్కి సంబంధించి వెరీ ఇంపార్టెంట్ క్వశ్చన్ పేపర్. ఈ పేపర్ని అయితే క్లియర్గా చెక్ చేసుకోండి. మీకు మ్యాక్సిమం దీంట్లో ఉన్నది వచ్చే ఛాన్స్ ఉంది, ఇంకా నో డౌట్ అనమాట. నేను పెట్టిన పేపర్లన్నీ చదువుకుంటే మీరు ఖచ్చితంగా ఆన్సర్ చేయగలుగుతారు. దీని ఆన్సర్ వచ్చేసరికి డి. అలాగే మీకు ఇంకొండే సిరీస్ ఆఫ్ కాంపౌండ్స్ విత్ ది సేమ్ ఫంక్షనల్ గ్రూప్ ఈజ్ కాల్డ్ హోమోలోగస్ సిరీస్. తర్వాత దీనిది పవర్ ఆఫ్ ఫోకల్ లెంత్ కనుక్కోమన్నాడు. ఇప్పుడు దీన్ని ఏం చేయాలంటే 2 1లో ఎన్ని టైమ్స్ పోద్ది, 0.5 టైమ్స్ పోద్ది. ఇక్కడ మైనస్ ఉంది కాబట్టి -0.5. అక్కడ డిఆప్టర్స్ ఇచ్చాడు, అంటే ఇక్కడ డి ఇచ్చాడు కాబట్టి మనం ఎం పెట్టుకోవాలి. అదే అక్కడ ఇప్పుడు కొన్నిసార్లు పవర్ ఆఫ్ లెన్స్ కనుక్కోమంటాడు, అప్పుడు డి పెట్టాలి. ఇప్పుడైతే ప్రస్తుతం పేపర్లు ఇచ్చింది అయితే అది. తర్వాత ది అబిలిటీ ఆఫ్ ఐ లెన్స్ టు అడ్జస్ట్ ఇట్స్ ఫోకల్ లెంత్ ఈస్ కాల్డ్ అకామిడేషన్ ఆఫ్ లెన్స్. తర్వాత ఇది సింబల్ ఆఫ్ వేరియబుల్ రెసిస్టెన్స్ ఆర్ రియోస్టెంట్. తర్వాత యామ్మీటర్ దేంట్లో కనెక్ట్ చేస్తారంటే సిరీస్లో కనెక్ట్ చేస్తారు. 7th క్వశ్చన్ ఆన్సర్ సిరీస్. తర్వాత 2 రెసిస్టర్స్ ఆర్ కనెక్టెడ్ ఇన్ ప్యారలల్గా కనెక్ట్ చేస్తే 2 ohms వస్తుంది. ఆన్సర్ 2 ohms. చాలా ఈజీగా చెప్తున్నాను మీకు ఆన్సర్స్. ఇది 9th క్వశ్చన్ డిస్టిల్ వాటర్ ఎలక్ట్రిసిటీని ఎందుకు కండక్ట్ చేయదు అంటే, మన ఇన్వర్టర్స్లో అవి వేస్తూ ఉంటాం కదా డిస్టిల్ వాటర్, అది ఎందుకు ఎలక్ట్రిసిటీని కండక్ట్ చేయదంటే దాంట్లో అది ప్యూరెస్ట్ ఫామ్ ఆఫ్ వాటర్, దాంట్లో H+ అయాన్స్ ఉండవు, దాని ద్వారా అది కండక్ట్ చేయదు. అలా రాయాలి. మీకు మీ మెటీరియల్స్ ఉంటే అలా రాయండి. అలాగే లక్ష్యం మెటీరియల్ మన దాంట్లో అవైలబుల్లో ఉంది. మన టెలిగ్రామ్ ఛానల్లో ఫ్రీగా మీకు ప్రొవైడ్ చేస్తున్నాను. ఇంట్రెస్ట్ ఉంటే వీళ్ళు ట్రై చేయండి మీరు. అలాగే కాన్వెక్స్ లెన్స్ ఎందుకు రియర్ వ్యూ కింద ఉపయోగిస్తారంటే అది ఎక్కువ ఇమేజ్ని మంచి ఇమేజెస్ని ఫామ్ చేస్తుంది. డ్రైవర్కి కంఫర్టబుల్గా ఉంటుంది. ట్రాఫిక్ని లోపల వెహికల్ నుంచి చూడడానికి ఇలాగ మీకు మెటీరియల్స్ ఏవి ఉంటాయి రాయండి, చూసుకోండి. 4 uses ఆఫ్ నాన్ మెటల్స్, స్కాటరింగ్ ఆఫ్ లైట్, ఫార్మేషన్ ఆఫ్ రెయిన్బో. తర్వాత ఇది కనెక్టెడ్ ఇన్ సిరీస్ ఉంటుంది కదా, ప్యారలల్ ఉంటుంది కదా, ప్యారలల్ అది చూసుకోండి. ఇది వచ్చేసరికి ఆల్కిన్స్. ఇది మనం మీకు ప్రీ ఫైనల్ పడింది. ఇక్కడ C3 ఉంది కదా ఫస్ట్ దాంట్లో, ఆ సెకండ్ దాంట్లో C4 రాయాలంటే ఇక్కడ ఆటమ్స్ని బట్టి రాయాలి మీరు, హైడ్రోకార్బన్స్ని బట్టి చూసుకోండి. తర్వాత ఈ కూడా అంతే. మనం సింపుల్ ట్రిక్ చెప్పనా, ఇక్కడ 8 ఇచ్చాడు కదా, H8, ఇక్కడ H8 ఇచ్చాడు కదా, H8 ఇచ్చాడు కదా, మీరు దాని తర్వాత 2+ చేయండి, H10, తర్వాత 2+ చేయండి, అలాగే చివరి వరకు 2+ చేయండి. ఇక్కడ H8 ఇచ్చాడు కాబట్టి ఇక్కడ H6 -2 చేయండి. ఇక్కడ మధ్యలో ఏంటి, ఇక్కడ 8 ఇచ్చాడు, ఇక్కడ 12 ఇచ్చాడు, అంటే మధ్యలో ఉన్న నెంబర్ ఏంటి 10. ఓకే, ఈ పైన ఇక్కడదేమో H4 6 8 10. ఓకేనా, ఇలా చేయండి, చాలా ఈజీగా ఉంటుంది.